ఇస్తాం, ఈ మందు తింటే 3 months కూడా కన్ఫర్మ్ తప్పదు కాక తప్పదు. పాదానికి దుమ్ము ధూళి ఉంటుంది ఆ పాదానికి. అది ప్రాతకాలంలో వస్తే 600 ఈ పాదపేరు ప్రాంతంలోకి వచ్చేస్తే అప్పుడే వస్తాం మేము. అప్పుడు పాదసేవ చేసినప్పుడు అంటుకుంటూ ధూళి, ఆ ధూళి మీరు ఎత్తి పెట్టి మీకు చేతికి స్పర్శకి ఇస్తాం కూడా. అంటే ఇక్కడ స్వామివారిని నడయాడుతారు నిజం. పసుపు బియ్యం పోసేసి ఒడి బియ్యం పోస్తున్నామో నాకు ఇది ఇయ్యి అంటే ఎంతటి జటిలమైన సమస్య అయినా సరే దూది పెంచేలాగా ఎగిరిపోతుంది. అంతా ఆ కావడం దుర్లభం, వస్తే రాబోయే కాలంలో జరగబోతుంది మంచికి అని చెప్పడానికి స్వామివారు ఎక్కడా లేరు. మన దగ్గర మాత్రం చతుర్భుజులే విశ్వరూపం చూపిస్తున్నారు. అందుకే చెప్తున్నారు విశ్వరూపం చూపిస్తున్నారు కాబట్టి అమ్మని చెప్తున్నారు, రండి ఏం కావాలో కోరుకోండి తీసుకొని పోండి అని చెప్పేసి ఆధారం. నా ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం ఉప్పల్ నుండి హనుమకొండకు వెళ్లే దారిలో బీబీనగర్ మండలంలోని మహదేవ్పూర్లో గల అద్భుతమైన త్రికోటేశ్వర ఆలయానికి వెళ్తున్నాం. ఇక్కడ బహుశా మన తెలంగాణలోనే అతిపెద్ద ముగ్ధ మనోహరమైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుల వారి ఆలయం కూడా ఉందండి. ఈ ఆలయానికి వెళ్ళాలంటే ఉప్పల్ నుండి భువనగిరికి వెళ్లే దారి లోపల కేపాల్ బోన్ సెట్టింగ్ సెంటర్ దాటగానే ఎడమ వైపున మహదేవ్పూర్కి వెళ్లే దారిలో ఒక 2 kilometers దూరం వెళ్తే మనకు మళ్ళీ ఇప్పుడు మనం వెళ్ళే వేణుగోపాల స్వామి వారి ఆలయం, ఉమామహేశ్వర ఆలయం దారి కనిపిస్తుంది. ఇక్కడ నుండి కేవలం ఒక 500-600 మీటర్ల దూరంలోనే ఉంటుంది మనకు ఈ ఆలయం. మనము ఇప్పుడు ఈశాన్యం వైపు నుండి ఆలయంలోకి ప్రవేశిస్తున్నాం. హైవేకి మరియు మహదేవ్పూర్ గ్రామానికి కొంచెం దూరంగా చక్కటి ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది ఈ ఆలయం. ఒకసారి సువిశాలమైన ఆలయ ఆవరణ ప్రాంతాన్ని మొత్తం పరికించి చూద్దాం. ప్రధాన ఆలయాల దర్శనకు పూర్వం ఇక్కడి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుందాం. జై వీర హనుమాన్. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెనకాల శివాలయానికి ఎదురుగా ఉన్న రావి చెట్టు కింద నూతనంగా ప్రతిష్ఠించిన నాగబంధం ప్రతిమలున్నాయి. అటువైపు మనం చూస్తున్నది వేణుగోపాల స్వామి వారి ఆలయం మరియు ఎదురుగా శివాలయం మరియు పార్వతీదేవి ఆలయాలు ఉన్నాయి. రండి ఆలయ ప్రదక్షిణం చేసి దర్శనం చేసుకుందాం. శివాలయానికి మాతా పార్వతీదేవి ఆలయానికి ధ్వజస్తంభాలేవి లేవు. ఆలయం ఎదురుగా అందమైన చిన్నని బలిపీఠం ఉంది. రండి ఆలయ ప్రదక్షిణం చేసి వద్దాం. 14వ శతాబ్దపు తొలినాళ్లలో కాకతీయులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలియవస్తుంది. ఎత్తైన సువిశాల మంటపాలు కలిగిన ఈ త్రికూటాలయం బహుశా మన తెలంగాణలోనే అతిపెద్దదని నేను భావిస్తున్నాను. మీకు ఇంకెక్కడైనా తెలిస్తే మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 1289 నుండి 1323 వరకు పరిపాలించిన కాకతీయుల చివరి రాజైన ప్రతాపరుద్రుడి కాలంలో 1303 నుండి 1323 వరకు 4 యుద్ధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే ఈ ఆలయం 90% మాత్రమే పూర్తయి 10% అలాగే మిగిలిపోయింది. ఆ తర్వాతి కాలంలో నిజాం మంత్రులైన అక్కన్న మాదన్నల చొరవతో శ్రీకృష్ణుల వారి ఆలయం పూర్తి అయింది. శివాలయం, పార్వతీదేవి ఆలయాలు మాత్రం వెనక వైపు భాగంలో కొంతమేరకు అలాగే ఉండిపోయాయి. దాదాపుగా 700 సంవత్సరాల కిందటి ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఉండి నేటి ఆధునిక నిర్మాణ రంగానికి ఓ సవాల్ విసురుతోంది. శివాలయానికి ముందు అందమైన బలిపీఠం ఉంది. దానిపై ఒక అందమైన పద్మం చెక్కబడి ఉంది. ఉమామహేశ్వర ఆలయం యొక్క రంగమంటపం పైకప్పు భాగం అసంపూర్తిగా ఉంది. ఇప్పుడు మనం శివాలయానికి వెళ్తున్నాం. ఓం నమ శివాయ. ప్రవేశ ద్వారం లలాట బింబంగా
రాజ్యలక్ష్మి అమ్మవారు ఇక్కడ ఉన్నారు. ప్రధాన ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఉన్న చండీశ్వర్లు శంభులు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు. గడపపై అందమైన పద్మము డిజైన్ చెక్కబడి ఉంది. శివనామమా అందమైన నందీశ్వరుడి దర్శనం ఇక్కడ లభిస్తుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ ఉన్నది మనకు బ్రహ్మసూత్ర శివలింగం. నంది కొమ్ముల నుండి సదాశివుడిని దర్శనం చేసుకున్నాం. ఓం నమ శివాయ. మూడు పానవట్టాలపై ఉన్న లింగం ఇది. అద్భుతమైన దృశ్యం. ఈ ఆలయపు అంతరాలయంలో మనకు కాలభైరవుడు, వీరభద్రుడు కుడి పక్కన కనిపిస్తారు అంతరాలయంలో. ఇక్కడ ఉన్నది మనకు కాలభైరవుడు. శునకము శివనామమా నీకో చేతులారా మ్రొక్కి శరణంటినో తల్లి వరకల్పవల్లి శరణంటినో తల్లి. ఇక్కడ వీరభద్రుడి దర్శనం. శృతుల హృదయముని ఎడమ వైపున మనకు కుమారస్వామి కుమారస్వామి దర్శనం మరియు పక్కనే మహాగణపతి దర్శనం. ఇక్కడ దర్శన భాగ్యం మనకు లభిస్తుంది. అంటే ఇదే ఆలయంలో మొత్తం శివ పరివారం మొత్తం ఉన్నట్లుగా తెలియవస్తుంది. ఓం నమ శివాయ. మూడు పానవట్టాలపై ఉన్న అద్భుతమైన సదాశివుడి దర్శనం ఇది. కాలభైరవ స్వామి, వీరభద్ర స్వామి. కూర్చొని వస్తే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, మధ్యలో నందీశ్వరుడు. వరకల్పవల్లి శరణంటినో తల్లి నీవు తొలగించగలిగేటి పాపములను నేను చేయగలేను. నిజమిది అమ్మరో సకల మంత్రాత్మిక సకల మంత్రాత్మిక షణ్ముఖుని ప్రాణమా సాంబ శంకర రూప శబ్దమ
వందనమమ్మ సకల మంత్రాత్మిక ఇప్పుడు మనం మాతా పార్వతీదేవి దర్శనానికి వెళ్తున్నాం. ఈ ఆలయం యొక్క రంగమంటపం పైభాగం కూడా అసంపూర్తిగా మిగిలిపోయి ఉంది. ఆలయ అంతరాలయం గర్భాలయం మాత్రం అద్భుతంగా ఉంది. ఇక్కడ భక్తులు అమ్మవారికి ఒడిబియ్యము గాజులు సమర్పించుకోవచ్చు. ఇక్కడ మనకు లలాట బింబంగా రాజ్యలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. ఏనుగులతో అభిషేకిస్తున్న రాజ్యలక్ష్మి అమ్మవారి దర్శనం ఇక్కడ మనకు కనిపిస్తుంది. లలాట బింబంగా ప్రధాన ప్రవేశ ద్వారానికి లలాట బింబంగా కనిపిస్తుంది. అమ్మవారి ప్రధాన ప్రవేశ ద్వారానికి ఇరువైపులా శ్రీమూర్తులైన ద్వారపాలకులు. శారదే శర్వ సహోదరి శారదే అభీష్టవరదే శారదే అద్భుత చరితే శారదే అభీష్టవరదే శారదే అద్భుత చరితే శారదే శృంగగిరిస్థే శారదే శృతి ప్రతిపద్యే శారదే శృంగగిరిస్థే. గర్భాలయ ప్రధాన ప్రవేశ ద్వారానికి లలాట బింబంగా అందమైన పద్మం చెక్కబడి ఉంది. శంకర పూజితే శారదే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా. ఈ ఆలయంలో అమ్మవారు మాత్రం చాలా శక్తివంతమైనదండి. భక్తులు తమ మొక్కులు తీరిన వెంటనే అమ్మవారికి గాజులు ఒడిబియ్యం సమర్పించుకుంటారు. అంటే ఇక్కడ స్థానిక భక్తులు తమ ఇంటి ఆడపడుచులా ఈ అమ్మవారిని కొలుచుకుంటారన్నమాట. మీకు ఏ సంకల్పం ఉన్నా తప్పకుండా ఇక్కడ క్లియర్ అయిపోతుంది. ఓం శ్రీ మాత్రే నమః. మనకు ఇదే ఆలయంలో మనకి ఇక్కడ పురాతన విఘ్నేశ్వరుడి విగ్రహం చూడవచ్చు. అరుదైన విఘ్నేశ్వరుడి విగ్రహం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకు చూరు దూలాలకు మోతే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నట్టు నాగ ప్రతిమలు సర్వాంగ సుందరంగా చెక్కబడిన నాగ ప్రతిమ ఇక్కడ చూడవచ్చు. మరి ఇంకొక విశేషం మేము కనుక్కున్నాం. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ప్రొజెక్షన్ లైక్ ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్తంభాలకు చూసాం కదా, ఈ ప్రొజెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ స్తంభానికి కానీ ఇక్కడ స్తంభాలకు ఆల్మోస్ట్ అన్ని స్తంభాలకు ఈ ప్రొజెక్షన్స్ ఉన్నాయి కదా. మనం ముత్తారం త్రికుటాలయంలోనూ మన సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం, మంచిరేవుల సంతాన వేణుగోపాల స్వామి వారి దేవాలయం కూడా ఉన్నాయి కదా. ఈ కీ ప్రొజెక్షన్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ లివర్ ఫల్క్రమ్ ప్రిన్సిపల్కి ఆధునిక సాంకేతికతలకు గుర్తులు. చాలా ఎత్తైన అద్భుతమైన నిర్మాణాలు. ఇవన్నీ కూడా యూనిక్గా రావాలంటే ఆ కాలంలో టర్నింగ్ చేసి ఉండవచ్చు. ఆ కాలంలోనూ స్తంభాలకు టర్నింగ్ అండ్ ఫినిషింగ్ చేసే సాంకేతిక పరిజ్ఞానం ఉందండి. ఇప్పుడు మనం చతుర్భుజుడైన నీలమేఘ శ్యాముడి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలుడి ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం. ఇది ఇక్కడ దేవాదాయ శాఖ వారు మనకు అందుబాటులో ఉంచిన ఆలయ చరిత్ర. నాకు తెలిసి ఇంత పెద్ద అతి పురాతన త్రికుటాలయం, అందులోనూ 6 అడుగుల నిండైన సర్వాంగ సుందరుడైన శ్రీకృష్ణుడి ఆలయం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కడా లేదండి. మీకు కనుక తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
తూర్పునకు అభిముఖంగా వెలిసిన ఈ త్రికూటాలయ సముదాయాలలో ఎడమవైపున శివపార్వతుల ఆలయాలు, కుడివైపున కొంచెం విడిగా వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఆలయం ముందుగల ధ్వజస్తంభం మరియు బలిపీఠం నూతనంగా ప్రతిష్ఠించినది. ఓం నమో నారాయణాయ. రండి ఆలయ ప్రదక్షిణం చేసి వద్దాము. సాధారణంగా మనం చూసే తూర్పు, ఉత్తరం, దక్షిణం వైపు ముఖాలుగా కలిగిన 1000 స్తంభాల గుడి, ముత్తారం త్రికూటాలయం, కలబగూర్ త్రికూటాలయం లాంటిది ఇది కాదు. ఇక్కడ 3 ఆలయాలు కూడా తూర్పునకు అభిముఖంగానే ఉంటాయి. ఇలాంటివే మనకు లచ్చపేట శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, ఎరణేశ్వర ఆలయం కూడా తూర్పునకు అభిముఖంగా వెలిసిన త్రికూటాలయాలే. ఇక్కడ చూస్తున్నాం కదా అందమైన ప్రాణాళి. ఇది గర్భాలయంలోని నీటిని బయటకు పంపుటకు ఉద్దేశించబడిన మార్గం. ఇది కాకతీయుల నిర్మాణ శైలి. ఈ వేణుగోపాల స్వామి వారి ఆలయ నిర్మాణం మాత్రం అన్ని విధాలుగా పూర్తయింది. రంగమంటపం ఆలయ పైకప్పు భాగంలోని అందమైన డిజైన్ ఇది. ధ్వజస్తంభం వద్ద గల నూతనంగా ప్రతిష్ఠించిన గరుడాళ్వారి దర్శనం చేసుకొని ఆలయంలోనికి వెళ్దాం రండి. ఆలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా జయ విజయుల దర్శనం ఇక్కడ మనకు లభిస్తుంది. ప్రధాన ప్రవేశ ద్వారపు ఇరువైపులా ఉన్న చేరేళ్లకు జయ విజయులు ఉన్నారు. అద్భుతమైన శ్రీకృష్ణుల వారి దర్శనం. చతుర్భుజుడైన నయన మనోహర సుందర దృశ్య రూపం ఇది. నాకు తెలిసి మరెక్కడా లేని 6 అడుగుల ఎత్తైన నీలమేఘ శ్యాముడి సుందర విగ్రహ రూపం, సాలగ్రామ రూపం ఇది. 108 సాలగ్రామాలతో సర్వాలంకృతుడైన శ్రీకృష్ణుడు, రుక్మిణి సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుల వారి దివ్య దర్శనం ఇది. జయ శ్రీమన్నారాయణ. రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వారు, అదేవిధంగా పక్క గుళ్ళలో శివాలయము, అమ్మవారి ఆలయం, ఈ మొత్తం సమూహం అంతా కూడా కలిపి కాకతీయులు నిర్మించిన దేవాలయం. ఆ కాలంలో కాకతీయులు దీన్ని బంకమన్నేసి కట్టించి ఒక పద్ధతి ప్రకారం కట్టించి దాని తర్వాత తీయలేకపోయినారు. వాళ్ళ కాలం అయిపోయి తీయలేకపోయినారు. అది మట్టి దిబ్బ కూడా బాగా తంగుసునంత ఉంది కాబట్టి సిమెంట్ కంటే పవర్ ఏర్పడి దాన్ని వాళ్ళు తీయలేకపోయినారు. వాళ్ళ కాలం అయిపోయింది, వాళ్ళ కాలం అంతమైపోయింది. ఇంకా దాని తర్వాత కొన్ని విసప్తంగా ఒక పెద్ద గుట్టలాగా ఏర్పడిపోయి లోపల స్వామివారు అమ్మవారితో ఉండిపోయినారు అనమాట. అప్పుడు దేవతలు సేవించారు, కొన్ని సంవత్సరాలు దేవతలు సేవించారు ఇక్కడ దేవుని. తదనంతరం తురపల కాలం వచ్చింది. తాయిసపుల కాలంలో అఖండమాత ఇద్దరు మహామంత్రులు వాళ్ళు వచ్చేసి ఈ గుట్ట కింద పడుకొని ఎదురుగా భువనేరి కోట కనబడుతుంటుంది. ఆ కోట దగ్గర వచ్చి ట్యాక్స్ తీసుకొని మళ్ళీ వచ్చి పడుకొని ఇక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారట. ఆ క్రమేణా స్వామివారి కల్లో కనబడి నేను లోపల దర్శించుకోమని చెప్తే తుమ్మెద రూపంలో స్వామివారు హోల్ చేసుకుంటూ పోతూ ఉంటే ఈ సైనికులంతా కొంచెం మట్టి తీయించేసి బాహ్య ప్రపంచానికి ఇంత మంచి గుడి చూపించారు కాబట్టి అఖండమాత గుడి ఇక్కడ ఎవరైనా వేస్తారో అఖండమాత అంటే ఇదని చెప్తారనమాట. అంతటి ప్రశస్తమైన స్వామి స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతులై సంతాన వేణుగోపాల స్వామితో విరాజిస్తున్నారు. ఇక్కడ అందరికి ఉన్నట్టుగా 108 సాలగ్రామాలతో స్వామివారు విరాజిస్తున్నారు. ఇక్కడ 108 సాలగ్రామాలు ఉంటాయి మెల్లో. సాలిగ్రామాస్ ఉంటాయి. ఈ రూపమే ఒక సాలిగ్రామం అయితే మళ్ళీ 108 సాలిగ్రామాస్ అంటే అపురూపమైన పవర్ అన్నమాట. ఇక్కడ వచ్చి అడిగినామంటే అది తీసుకుని పోవడానికే. అదే విధంగా సంతాన వేణుగోపాల స్వామి ఈయన చెప్పి స్వామివారు చెప్పింది అనమాట. సంతానంకు మంది ఇస్తాం, ఈ మంది 3 months కూడా కన్ఫర్మ్ తప్పదు. అంత నిజం ఉంది ఇక్కడ. అట్లాగే ఈ స్వామివారు వేకుజామున ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చి తిరిగి లోపలికి వెళ్తారు స్వామి. ఇక్కడ మన పాదానికి ఎక్కడ దుమ్ము ధూళి ఉందో ఆ పాదానికి దుమ్ము ధూళి ఉంటుంది. ఆ పాదానికి అది ప్రాతకాలంలో వస్తే
6:30 ఈ పాదపేరు ప్రాంతంలోకి వచ్చేస్తే అప్పుడే వస్తాం మేము. అప్పుడు పాదసేవ చేసినప్పుడు అంటుకుంటూ ధూళి, ఆ ధూళి మీరు ఎత్తి పెట్టి మీకు చేతికి స్పర్శకి ఇస్తాం కూడా. అంటే ఇక్కడ స్వామివారిని నడయాడుతారు నిజం. అలాంటి స్వామివారి రావడం అంటే దుర్లభం. వస్తే ఆయన పిలుస్తేనే మనం రావాల్సిందే, వస్తే మనం తరించిపోతాం, ఏదో తీసుకొని పోతాం అనమాట. అలాంటి అమ్మవారి అలాంటి స్వామివారి ఇక్కడ వేసి ఉన్నారు. అలాగే శివాలయంలో బ్రహ్మసూత్రంతో నిమిడినటువంటి దేవాలయం అది. లింగం మీద బ్రహ్మసూత్రంతో ఉంటుంది. అంటే అక్కడ ముట్టుకుంటేనే వైబ్రేషన్స్, అక్కడ ఉంటేనే కోరికలు నెరవేరుతాయి. అట్లాంటి శివలింగం అక్కడ ఉంది. అట్లాగే చివరిలో అమ్మవారు, ఆమెకు మహా పెద్ద ముత్తైదువ, ఆమెకు గొంగు బంగారం, ఆమెకు మనము పసుపు బియ్యం పోసేసి ఒడి బియ్యం పోస్తున్నామో నాకు ఇది ఇయ్యి అంటే ఎంతటి జటిలమైన సమస్య అయినా సరే దూది పింజలాగా ఎగిరిపోతుంది అంతా. అట్లాంటి సమస్య ఉన్నట్టు పెద్ద గుళ్ళు సమూహం అనమాట. రావడం దుర్లభం, వస్తే రాబోయే కాలంలో జరగబోతుంది మంచికి అని చెప్పడానికి ఈ గుళ్ళు తార్కాణం. 4 ఎకరాల స్థలంలో విశాలమైన ప్రాంగణాలతో స్వామివారు విరసిల్లుతూ ఉండి రోజు బయటకు తిరిగి లోపలికి వెళ్తూ ఉంటారన్నమాట. ఆయన ప్రాంగణం ఆయనది. ఈ మధ్య మన కాంగ్రెస్ హయాంలోనే పెద్దలంతా వచ్చేసి మన ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు అందరూ వచ్చేసి చూసుకొని బ్రహ్మాండమైన దేవాలయం దీన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి మాటిచ్చిపోయినారన్నమాట. అందరూ బాగానే కొంచెం డెవలప్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ మాటకు తిరుగుండదు కాబట్టి చేస్తారొచ్చు. కాబట్టి వాళ్ళందరికీ ఆయురాలు కలగాలని కోరుకుంటున్నాము మా వేణుగోపాల స్వామి తరఫున. చతుర్భుజాలు ఈ స్వామివారు ప్రపంచంలో అన్ని వేణుగోపాల స్వామి దేవస్థానాలు ఉన్నాయి, కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేవాలయంలో ఇంత 6 అడుగుల స్థలంలో ఉండి హైట్ లో ఉండి చతుర్భుజులై విశ్వరూపం చూపిస్తూ ఆనందభంగిమలో ఉంటూ మనకు కనబడుతున్న స్వామివారు ఎక్కడా లేరు. మన దగ్గర మాత్రం చతుర్భుజులై విశ్వరూపం చూపిస్తున్నారు. అందుకే చెప్తున్నారు, విశ్వరూపం చూపిస్తున్నారు కాబట్టి అమ్మని చెప్తున్నారు, రండి ఏం కావాలో కోరుకోండి తీసుకొని పోండి అని చెప్పేసి ఆ తారకం. ఈ గుళ్ళ పరిసరాలన్నీ ఆయన ఉంటాయి. ఆయన చెప్పిందే మనం వినాలా, ఏ చేయాలో కైంకర్యం చేయాలి కానీ ఆయన చేయించుకుంటాడు మనతో. అలాంటి పవర్ఫుల్ దేవాలయం ఉంది అంటే ఈ యాదాద్రి భువనగిరి జిల్లా మా బీబీనగర్ మండలం నల్గొండ మన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం వేణుగోపాల స్వామి దేవస్థానం మహదేవపురంలో ఉంది. రావడం దుర్లభం, మళ్ళీ చెప్తాను, వస్తే మాత్రం జరగబోతుంది రాబోయే కాలంలో. కాబట్టి అందరూ దర్శించుకుని తరించండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నీరజదళ నయనా నీరజదళ నయనా హరే కృష్ణ నీరజదళ నయనా హరే కృష్ణ నిరూపమ గుణనిధియే హరే. అంతరాలయంలో విశ్వక్సేనుల వారి దర్శనం మనకు లభిస్తుంది. విష్ణువు అలంకార ప్రియుడు అంటారు కదా, అందుకే ప్రతి వైష్ణవాలయంలోనూ స్వామివారి మూలమూర్తికి ఎదురుగా ఒక అద్దాన్ని ఉంచుతారు. అందులో మనకు శ్రీకృష్ణుల వారి ప్రతిబింబం దర్శనమిస్తుంది. ఇక్కడ మనకు హనుమత్ వాహనము, గరుడ వాహనం అంతరాలయంలో కనిపిస్తున్నాయి. వెళ్లే ముందు మరొక్కసారి ఆ వేణుగోపాలుడిని ఆపాద మస్తక దర్శనం చేసుకుందాం. అద్భుతమైన 108 సాలగ్రామాల మాల ఇది. నీరజదళ నయనా హరే కృష్ణ నీరజదళ నయనా. నవ తులసి వనమాలా ధారి నవ తులసి వనమాలా. గర్భాలయ ప్రవేశ ద్వారానికి భాగవత కథా విశేషాలు ఉన్నాయి. అయితే ఇది కాకతీయుల కాలం నాటి దేవాలయం. కాకతీయుల కాలం నాటి దేవాలయం. ఇవండి
బీబీనగర్ మండలంలోని మహదేవ్పూర్ గ్రామంలో గల కాకతీయుల కాలంలోని అతిపెద్దదైన త్రికుటాలయ విశేషాలు. తప్పకుండా పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి. ఈ ఆలయ విశేషాలు 10 మందికి తెలిసేలా అందరికీ షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మరిన్ని మంచి మంచి ఆలయాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పునర్దర్శన ప్రాప్తిరస్తు.